హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. మన ఛానల్ నుంచి అనౌన్స్ చేసిన రీతిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక సపరేట్ సిరీస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. భారత రాజ్యాంగం లేక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సీస్, రైల్వేస్, అదే రీతిగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్, గ్రూప్స్, ఐఏఎస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేకపోతే భారత రాజ్యాంగం అనేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్గా మనం చెప్పొచ్చండి. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియోలో షెడ్యూల్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూళ్లతోటి ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్టాటిక్ బిట్స్ అనేటువంటిది ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ స్టాటిక్ బిట్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి బిట్స్ కాదండి. కాన్స్టిట్యూషన్ రూపొందించక ముందు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ బిట్స్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. ఈ బిట్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్స్ కనుక మీరు నచ్చినట్లయితే స్టాటిక్ జీకే నుంచి వచ్చేటువంటి పాలిటీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వచ్చేటువంటి బిట్స్ అనేటువంటిది మీరు ఈజీగా క్లియర్ చేయడం జరుగుతుంది. ఆ రీతిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిక్ బిట్స్ అనేటువంటిది మీకు ఫ్రేమ్ చేయడం జరిగిందండి. దాంతో పాటుగానే షెడ్యూల్కి సంబంధించినటువంటి పరిచయం అనేటువంటిది ఈ వీడియోలో పొందుపరచడం జరిగిందండి. ఆల్రెడీ ఆర్టికల్స్ ఉంటుంటారుగా షెడ్యూల్స్ అనేటువంటిది ఎందుకు పరిచయం చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఈ షెడ్యూల్ యొక్క లక్ష్యాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి వివరణతో పాటుగానే ఈ వీడియోలో షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియోలో మొత్తం షెడ్యూల్కి సంబంధించినటువంటి టోటల్గా ఉన్నటువంటి 12 షెడ్యూల్ సంబంధించినటువంటి వివరణ ఈ వీడియోలో పొందుపరచడం జరగలేదండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎంత మట్టు వరకు అయితే గ్రాస్ప్ చేయగలుగుతారో అంత మట్టుకు వరకే షెడ్యూల్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ బిట్స్ పొందుపరచండి కాబట్టి షెడ్యూల్ సంబంధించినటువంటి మినిమల్ నాలెడ్జ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. జస్ట్ 4 షెడ్యూల్స్ సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది ఈ వీడియోలో పొందుపరచడం జరిగిందండి. అదే రీతిగా క్విజ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందండి. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి స్టాటిక్ బిట్స్ సంబంధించినటువంటి క్విజ్, అదే రీతిగా షెడ్యూల్కి సంబంధించినటువంటి క్విజ్ అనేటువంటిది ఈ వీడియోలో పొందుపరచడం జరిగిందండి. సో దట్ మీకు ఆ వీడియోకి సంబంధించినటువంటి థరో నాలెడ్జ్ రావడం గురించి అని చెప్పేసి క్విజ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక మనం ఏమాత్రం లెట్ చేయకోకుండా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్లోకి మనం వెళ్ళిపోదామండి. బిట్స్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక భారత రాజ్యాంగం యొక్క అసలు రాజ్యాంగాన్ని, అంటే భారత రాజ్యాంగం ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఎవరు చేవ్రాతతో లేకపోతే కాలిగ్రఫీతో వ్రాయబడింది అని మనం చూసినట్లయితే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా గారి చేవ్రాతతో లేకపోతే కాలిగ్రఫీతో భారతదేశం యొక్క ఒరిజినల్ రాజ్యాంగం అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. భారత రాజ్యాంగం యొక్క అసలు కాపీలు ఏ లాంగ్వేజ్ లో ఉండడం జరిగింది, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన భారత రాజ్యాంగం అనేటువంటిది ఒరిజినల్ కాపీస్ అనేటువంటిది 2 లాంగ్వేజెస్ లో ఉండడం జరిగిందండి. ఒకటి హిందీ, ఇంకోటి ఇంగ్లీష్ లో రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం యొక్క ప్రారంభం యొక్క హిందీ వర్షన్ యొక్క కాలిగ్రఫీని ఎవరు అందించారు అని మనం చూసుకున్నట్లయితే వసంత్ కృష్ణ వైద్య గారు మన భారత రాజ్యాంగం యొక్క హిందీ వర్షన్ యొక్క ప్రారంభాన్ని కాలిగ్రఫీ అంటే చేవ్రాతతో రాసింది వసంత్ కృష్ణ వైద్య గారు రాయడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీలను ఎందులో పొందుపరిచారు అని మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక హీలియంతో నిండినటువంటి కేసులో భారత పార్లమెంట్లోని లైబ్రరీలో భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీస్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పేజీని ఎవరు అందంగా తీర్చిదిద్దారని మనం చూసుకున్నట్లయితే శాంతి నికేతన్కు చెందినటువంటి కళాకారులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పేజీని వారు అందంగా తీర్చిదిద్దడం జరిగిందండి. ఆచార్య నంద్యాల బోస్ గారు ప్రధాన చిత్రాలను చిత్రించడం జరిగిందండి. మరియు ఇతర కళాకృతులు రూపకల్పనలో తన విద్యార్థులకు ఆయన మార్గనిర్దేశం చేయడం జరిగింది అనమాట. అంటే మెయిన్ ఫ్రేమ్ సంబంధించినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచార్య నందాల బోస్ గారు చేయడం జరిగిందండి. మిగతా కళాకృతులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క రూపకల్పనలు మనం చూసినట్లయితే కనుక వారి విద్యార్థులకు ఈయన అంటే ఆచార్య నందాల బోస్ గారు మార్గనిర్దేశం చేయడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రారంభంను ఎవరు అలంకరించారు, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రారంభాన్ని ఎవరు అలంకరించారంటే బియోహర్ రామ మనోహర్ సిన్హా గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబిల్ లేకపోతే ప్రారంభంను వీళ్ళు అలంకరించడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే తుది డ్రాఫ్ట్ ను రూపొందించడానికి ఖచ్చితంగా
ఎంత సమయం పట్టింది? ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మట్టుకు ఎగ్జామ్స్‌లో ఈ బిట్ అనేటువంటిది రావడం జరుగుతుందనమాట. అంటే తుది డ్రాఫ్ట్ రూపొందించడానికి ఖచ్చితంగా ఎంత సమయం పట్టిందని మనం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల గడువు అనేటువంటిది తుది డ్రాఫ్ట్‌ను రూపొందించడానికి పట్టినటువంటి సమయం. అంటే మనం మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులండి. చాలా మట్టుకు 17 రోజులని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరుగుతుందండి. అయితే 18 రోజులు అనేటువంటిది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అనమాట అండి. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదా అనేటువంటిది పూర్తవడం జరిగిందండి. దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుందనమాట. మన సోము కాంపిటేటివ్ గైడ్స్ నుంచి కాన్స్టిట్యూషనల్ డేకి సంబంధించినటువంటి వివరణ కూడా మీకు అందులో పొందుపరచడం జరిగిందండి. మీరు ఇంకా ఈ వీడియో చూడనట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది పైన రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రీతిగా నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే తరువాత జనవరి 26, 1950న చట్టబద్ధంగా మన రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందండి. దీన్నే మనం రిపబ్లిక్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. మన రాజ్యాంగం యొక్క ప్రావేశిక ప్రియాంబిల్ ఏదైతే ఉందో ఈ ప్రియాంబిల్ ఏ స్టేట్ నుంచి తీసుకోవడం లేకపోతే ఏ కంట్రీ నుంచి ఏ నేషన్ నుంచి తీసుకోవడం జరిగిందని చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన రాజ్యాంగం యొక్క ప్రవేశిక ప్రియాంబిల్ని తీసుకోవడం జరిగిందండి. ఆ యొక్క ప్రియాంబిల్ అనేటువంటిది అమెరికా యొక్క ప్రేరణ ద్వారా తీసుకోవడం జరిగింది అనమాట. ఆ ప్రియాంబిల్ సంబంధించినటువంటి వర్డ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే వి ద పీపుల్ అనేటువంటి ప్రియాంబిల్ ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే రాజ్యాంగ సభ అంచనా వ్యయం ఎంతంటే 6.3 కోట్లు. అప్పట్లో రాజ్యాంగ సభ వ్యయం చూసుకున్నట్లయితే కనుక 6.3 కోట్లండి. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే కనుక 25 భాగాలు ఉన్నాయండి. ప్రస్తుతం అప్పట్లో 22 భాగాలు ఉంది. అంటే 1950 టైంలో మనం చూసుకున్నట్లయితే కనుక 22 భాగాలు ఉన్నాయండి. ప్రస్తుతం మనం చూసినట్లయితే 25 భాగాలు ఉండడం జరిగిందండి. వ్యాసాలు మనం చూసినట్లయితే ఇప్పుడు 448 వ్యాసాలు ఉండడం జరిగిందండి. అప్పట్లో 395 వ్యాసాలు ఉండడం జరిగింది. షెడ్యూల్ మనం చూసినట్లయితే ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉండడం జరిగిందండి. ఈ షెడ్యూల్ సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. అప్పట్లో మనం చూసినట్లయితే కనుక మొత్తం 8 షెడ్యూల్ ఉండడం జరిగిందండి. అనుబంధాలు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 5 అనుబంధాలు ఉండడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ నిర్మాణం అనేటువంటిది 25 భాగాలు, 448 వ్యాసాలు, 12 షెడ్యూళ్లు, అదే రీతిగా 5 అనుబంధాలతోటి భారత రాజ్యాంగం ప్రస్తుతం రూపొందించబడింది అండి. అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 22 భాగాలు, 395 వ్యాసాలు, 8 షెడ్యూళ్లు, 5 అనుబంధాలతో ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బిట్స్ వైజ్గా ఇప్పుడు పొందుపరిచినటువంటి ప్రతి బిట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, వీళ్ళని తరోగా మీరు నేర్చుకోవడం జరిగింది. రాజ్యాంగం ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించబడింది అనేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మొత్తం 104 సార్లు రాజ్యాంగం సవరించబడడం జరిగిందండి. మన రాజ్యాంగం చూసినట్లయితే ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగంగా మన రాజ్యాంగం ప్రసిద్ధికి ఎక్కడం జరిగిందండి. భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పి ఎవరు? ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అండి. సమాధానం మనం చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పి అండి. నెక్స్ట్ బిట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక 24 జనవరి 1950న రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం 284 మంది సభ్యులు భారత రాజ్యాంగంపై సంతకం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రీతిగా వస్తుందని మనం చూసుకున్నట్లయితే 24 జనవరి 1950 అని రావచ్చు, లేకపోతే రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు ఎంతమంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులు సంతకం చేయడం జరిగింది అనేటువంటి బిట్ రావచ్చండి. దాని సమాధానం మనం చూసుకున్నట్లయితే 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్లకు సంబంధించినటువంటి వివరణలోకి మనం వెళ్దామండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్కి సంబంధించినటువంటి పరిచయ వాకును మనం చూద్దామండి. షెడ్యూల్ అనేటువంటిది ప్రాథమికంగా కథనాలతో పేర్కొనబడినటువంటి అదనపు వివరాలను కలిగి ఉండే పట్టికలనే మన షెడ్యూల్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్లు ఉండడం జరిగిందండి. భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటిది 1935లో షెడ్యూళ్ల గురించి మొదటి ప్రస్తావన చేయడం జరిగినటువంటి ఒకటోదండి. ఇందులో మొత్తం 10 షెడ్యూళ్లు ఉండడం జరిగింది అనమాట అండి. తరువాత 1949లో భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు రాజ్యాంగంలో మొత్తం 8 షెడ్యూళ్లను కలిగి ఉండడం జరిగింది అనమాట. మొత్తం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇందులో 10 షెడ్యూల్ ఉండడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా యాక్ట్ చేసినప్పుడు. తర్వాత 1949లో
8 షెడ్యూల్‌లను ఇది కలిగి ఉండడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన భారత రాజ్యాంగంలో సవరణలతో పాటు మనం చూసినట్లయితే మొత్తం 12 షెడ్యూల్‌లు ఉండడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో షెడ్యూల్‌లను అందించడానికి సంబంధించినటువంటి ముఖ్య లక్ష్యాలు ఏంటి అని మనం చూసినట్లయితే గనుక, అదనపు సమాచారం నుండి చట్టపరమైనటువంటి మూలకాన్ని వేరు చేయడం ద్వారా చట్టం యొక్క నిబంధనలను తక్కువ క్లిష్టంగా మరియు సులభంగా అర్థం చేసుకోవడం షెడ్యూల్ యొక్క లక్ష్యంగా తెలపడం జరిగిందనమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం తెలపడం జరిగింది కదండి. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రీతిగా మనం కేటగరైజ్ చేసినట్లయితే కనుక ఈజీగా సులభతరంగా అర్థం చేసుకునే రీతిలో ఉండే రీతిగా షెడ్యూల్స్ అనేటువంటిది రూపొందించడం జరిగిందండి. అది ఏ రీతిగా అనేటువంటిది మన షెడ్యూల్ గురించి తెలుసుకుంటున్నప్పుడల్లా మనకు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అదే రీతిగా టైం టేబుల్ రూపొందించినటువంటి ఈ విభజన పునర్విమర్శల సందర్భంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అటువంటి విభజన లేనట్లయితే ప్రతిసారి అదనపు సమాచారాన్ని నవీకరించాల్సిన అవసరం ఉండడం జరుగుతుందన్నమాట. కథనానికి నవీకరణ అవసరం. ఇది సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి ఈ రీతిగా షెడ్యూల్ రూపంలో భారత రాజ్యాంగాన్ని కాంపాక్ట్ చేయడం జరిగిందనమాట అండి. షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోనే కాకుండా విభిన్న ప్రయోజనాల కోసం వివిధ చట్టాలలో కూడా ఉపయోగించబడడం జరిగిందండి. ఈ షెడ్యూల్స్ అనేటువంటిది మన భారత రాజ్యాంగంలోనే కాకుండా వివిధ చట్టాల్లో కూడా ఈ షెడ్యూల్స్ అనేటువంటిది ఉపయోగించడం జరిగిందనమాట అండి. ఇది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను, అలాగే రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేక రెండింటి అధికార పరిధిలోకి వచ్చేటువంటి ఇతర విషయాల జాబితాను ఏర్పాటు చేయడానికి గాను ఈ షెడ్యూల్స్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఈ షెడ్యూల్స్ ఎందుకు ఉపయోగపడడం జరుగుతుందంటే రాష్ట్రాలు, అదే రీతిగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి యొక్క జాబితాను, అదే రీతిగా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఈ రెండింటి యొక్క అధికార పరిధిలోనికి వచ్చేటువంటి ఇతర విషయాలను కూడా జాబితా రూపంలో ఏర్పాటు చేయడానికి ఈ షెడ్యూల్స్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి. ప్రధాన వచనంలో చేర్చని నిర్దిష్టమైనటువంటి విభాగం లేకపోతే చట్టాల ఆర్టికల్స్కు అదనపు వివరణ లేదా సమాచారం అవసరమైనప్పుడు కూడా షెడ్యూల్స్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రీతిగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ అందించడానికి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఇవి వాటి యొక్క లక్ష్యాలు అనమాట అండి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ రకాల షెడ్యూల్ సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. మొత్తం మనం 12 షెడ్యూల్ ఉన్నాయని చెప్పాం కదండి. ఫస్ట్ షెడ్యూల్ మనం చూద్దాం. మొదటి షెడ్యూల్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొదటి షెడ్యూల్ దేని గురించి వివరణ తెలుపుతుంది అనేటువంటి వివరణ ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ షెడ్యూల్ అనేటువంటిది ఇందులో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పేరు ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మన భారతదేశంలో రాష్ట్రాలు కానీ లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడిన తర్వాత లేకపోతే కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లు అనేటువంటిది ఫస్ట్ షెడ్యూల్లో రాష్ట్రాలు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే మనం ఉంటున్నటువంటి రాష్ట్రాలకు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పేరు అనేటువంటిది ఫస్ట్ షెడ్యూల్ ఉండడం జరుగుతుందండి. రాష్ట్రాల యొక్క ప్రాదేశిక అధికార పరిధి కూడా ఇందులో చేర్చబడడం జరుగుతుంది. రాష్ట్రాల యొక్క ప్రాదేశిక అధికార పరిధి లేకపోతే బౌండరీస్ అంటుంటారు కదండి, ఆ బౌండరీస్ అనేటువంటిది కూడా ఈ మొదటి షెడ్యూల్లో తెలపడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే మనం ఎక్కడున్నాం దానికి సంబంధించినటువంటి తెలిపేదే. అంటే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారం లేకపోతే ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి వారం తెలిపేదే మొదటి షెడ్యూల్ అనమాట. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి యొక్క ప్రాదేశిక అధికార పరిధి అనేటువంటిది ఫస్ట్ షెడ్యూల్ తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం సెకండ్ షెడ్యూల్లోకి వెళ్దామండి. సెకండ్ షెడ్యూల్లో మనం చూసినట్లయితే ఇందులో భత్యాలు అంటే జీతాలు, అధికారాలు, వేతనాలకు సంబంధించినటువంటి నిబంధనలు అనేటువంటిది ఇందులో పొందుపరచడం జరిగిందండి. ఈ సెకండ్ షెడ్యూల్లో భత్యాలు, అధికారాలు, వేతనాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణతో కూడినటువంటి నిబంధనలు పొందుపరచడం జరిగిందండి. అవి ఎవరికి సంబంధించినవి అని మనం చూసినట్లయితే కనుక భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ సంబంధించినటువంటిది, భారత రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించినటువంటిది, లోక్సభ స్పీకర్ మరియు లోక్సభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ రాజ్యసభ చైర్మన్, భారత రాష్ట్రాల శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటిది, భారత రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ సంబంధించినటువంటిది, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటిది, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటిది, అదే రీతిగా కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీటిని కాగ్ అంటారు కదండి, కాగ్ అంటారు కదా, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి భత్యాలు, అధికారాలు, వేతనాలకు సంబంధించినటువంటి
షెడ్యూల్ అనేటువంటిది రెండో షెడ్యూల్ అండి. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే మనం ఉన్నటువంటి స్టేట్‌కి సంబంధించినటువంటిది, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది. సెకండ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే గనుక ఆ కేంద్ర పాలిత ప్రాంతాలకు, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి హెడ్స్ సంబంధించినటువంటిది రెండో షెడ్యూల్. వారి యొక్క జీతాలు, లేకపోతే భత్యాలు, అధికారాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సెకండ్ షెడ్యూల్‌లో మీకు పొందుపరచడం జరిగిందండి. ఇప్పుడు మనం థర్డ్ షెడ్యూల్‌లోకి వెళ్దామండి. థర్డ్ షెడ్యూల్‌లో ఏం పొందుపరిచారంటే ఇది ప్రమాణం మరియు ధృవీకరణ రూపాలను కలిగి ఉండడం జరుగుతుందండి. ఎవరి ప్రమాణం, అదే రీతిగా ఎవరి ధృవీకరణ రూపాలు కలిగి ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామన్నమాట. భారత కేంద్ర మంత్రులు, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు, పార్లమెంట్ సభ్యులు ఎంపీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ వారికి సంబంధించినటువంటిది. అదే రీతిగా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల అభ్యర్థులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అదే రీతిగా హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వివరణ, వీరికి సంబంధించినటువంటిది మూడవ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ షెడ్యూల్లో మనం చూసుకున్నట్లయితే మనం ఉంటున్నటువంటి ఏరియా అంటే రాష్ట్రాలకి, అదే రీతిగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది పరిధి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, పేర్లు, వాటికి సంబంధించినటువంటిది. సెకండ్ మన షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే కనుక హెడ్స్ సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి జీతభత్యాలు, వారి యొక్క పూర్తి వివరణ అనేటువంటిది అందులో పొందుపరచడం జరిగిందండి. థర్డ్ షెడ్యూల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రమాణ స్వీకారం, లేకపోతే ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది మూడో షెడ్యూల్లో ఉండడం జరిగిందని కూడా ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఫోర్త్ షెడ్యూల్లోకి మనం వెళ్దామండి. ఫోర్త్ షెడ్యూల్లో మనం చూసినట్లయితే కనుక ఇందులో రాజ్యసభలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపునకు సంబంధించినటువంటి నిబంధనలను కలిగి ఈ ఫోర్త్ షెడ్యూల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హూ డెకరేటెడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ని ఎవరు డెకరేట్ చేయడం జరిగింది? దీనికి సంబంధించినటువంటి సమాధానం అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఇదని, సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఇదని, థర్డ్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇదని, ఫోర్త్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇదని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్స్పైర్డ్ బై, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో అది ఏ దేశం నుంచి ఇన్స్పైర్ చేయడం జరిగింది? దీనికి సంబంధించిన సమాధానం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వేర్ వాజ్ ద ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కెప్ట్? మన భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ పత్రాలను ఎక్కడ భద్రపరచడం జరిగింది? ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడవ షెడ్యూల్ ఏమి తెలపడం జరిగింది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ సంబంధించినటువంటి క్విజ్ సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ వైజ్గా మీరు మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పార్ట్ 1తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందని చెప్పి నాకు తెలిసి ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మరలా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ఇంకా పొందుపరిచే రీతిగా నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది అనమాట అండి మీ లైక్స్. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో క్విజ్ సంబంధించినటువంటి కామెంట్స్ చేయండి, ఆన్సర్స్ అనేటువంటిది కామెంట్ చేయండి. అదే రీతిగా ఈ వీడియోలోంచి మీరు ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే రీతిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది మీరు వారికి పొందుపరిచిన వారు అవుతారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే వారికి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.